పెట్టుబడులకు ముందుకొచ్చిన 6 ఫార్మా కంపెనీలు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమై చర్చించారు. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ, లారస్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, హెటిరో ల్యాబ్స్ కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయు ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఫార్మాసిటీలో 6 కంపెనీలకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా సంస్థలు ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పనుండగా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ ఉత్పత్తి R&D కేంద్రం ఏర్పాటు చేయనుంది. గ్లాండ్ ఫార్మా R&D కేంద్రంతో పాటు ఇంజెక్టబుల్ డ్రగ్స్ సబ్స్టాన్స్ ఉత్పత్తి యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఇంజెక్టబుల్ బయోసిమిలర్ల యూనిట్ ను, హెటిరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నాయి. ఈ 6 కంపెనీలు 6,280 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా కంపెనీల విస్తీర్ణ కార్యక్రమాల ద్వారా సుమారు 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.